లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. మే 30-31న కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. కవితకు బెయిల్ ను ఈడీ, సిబిఐ వ్యతిరేకించింది. లిక్కర్ కేసులో కవిత కింగ్ పిన్ అని ఈడీ తరపు లాయర్ జోయబ్ హుసేన్ తెలిపారు. అక్రమ సొమ్ము కవితకు చేరిందన్నారు. తమ వద్ద ఆధారాలు, వాట్సాప్ చాట్స్ ఉన్నాయని తెలిపారు. కవిత తన ఫోన్లో డేటాను ధ్వంసం చేశారని, డేటాను ఫార్మాట్ చేసినట్టు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిందని చెప్పారు. డేటా ధ్వంసంపై పొంతనలేని సమాధానాలు ఇచ్చారని పేర్కొన్నారు. కవితకు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్నారు. కవిత అరెస్టు నిబంధనల ప్రకారమే జరిగిందని సిబిఐ తరపు లాయర్ చెప్పారు. భూముల అమ్మకాలు, హవాలా మార్గం ద్వారా డబ్బు చేతులు మారిందని, మహిళ అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే కవిత తరపు లాయర్ నితీష్ రాణా రిజనాటర్ వాదనలు వినిపించారు. సిబిఐ కవితను ఎందుకు అరెస్టు చేసిందో చెప్పలేదని, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను సమాచారం లేకుండా అరెస్టు చేశారని తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. కవిత బెయిల్ పిటిషన్ పై జరిగిన వాదనలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ అలాగే సిబిఐ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నిన్న ఈ రోజు 2 రోజుల పాటు కవిత బెయిల్ పిటిషన్ల పైన ఇటు ఈడీ, సిబిఐ 2 కేసుల్లో బెయిల్ ఇచ్చే అంశం పైన సుదీర్ఘ వాదనలు జరిగాయి. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఇటు కవిత తరపున నితీష్ రాణా, విక్రమ్ చౌదరి 2 కేసుల్లో కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పి వాదనలు వినిపించారు. ఈ కేసులో కవిత పాత్ర లేదు, కవితకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవు, కవిత దగ్గర ఎటువంటి డబ్బు దొరికినట్లు కానీ ఆవిడ లబ్ధిదారు అనడానికి కానీ ఎటువంటి ఆధారాలు లేవు. కవితకు ఒక మహిళగా అలాగే ఒక తల్లిగా ఆవిడకున్న వైద్యపరమైన కారణాలను దృష్టిలో ఉంచుకుని, ఆరోగ్య కారణాలు దృష్టిలో ఉంచుకుని కూడా బెయిల్ ఇవ్వాల్సిందిగా కేసు దర్యాప్తు అంశాలను పరిశీలించి ఇందులో కవిత పాత్ర ఎంతవరకు ఉందో గుర్తించి బెయిల్ ఇవ్వాల్సిందిగా కవిత తరపు న్యాయవాదులు కోర్టును కోరడం జరిగింది. కవిత అరెస్ట్ను కూడా వాళ్ళు సవాల్ చేశారు. కవితను చట్టబద్ధంగా చట్టవిరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణ అంశం పెండింగ్ లో ఉన్న సమయంలోనే కవితకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. అలాగే సిబిఐ కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సమయంలో ఎటువంటి సమాచారం లేకుండా ఆవిడను అరెస్ట్ చేశారు. నిందితులు ఇచ్చిన అభ్యంతరకరమైన వాంగ్మూలాల ఆధారంగానే కవిత అరెస్ట్ జరిగింది. ఆవిడ ఒక రాజకీయ నాయకురాలుగా ఉన్నారు. ఆ ఒక్క కారణంతోనే కక్షపూరితంగా ఆవిడని అరెస్ట్ చేశారు. కానీ ఈ కేసులో కవిత పాత్ర లేదు అని చెప్పి కవిత తరపు న్యాయవాదులు నిన్న వాదనలు వినిపించారు. ఈ రోజు ఈడీ, సిబిఐ ఈ 2 దర్యాప్తు సంస్థల తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించడం జరిగింది. లిక్కర్ కేసులో కవిత పాత్ర ఉంది అనడానికి తమ వద్ద ఆధారాలున్నాయి. వాట్సాప్ చాట్ సహా నిందితులు జడ్జి ముందు ఇచ్చిన స్టేట్మెంట్స్, అలాగే కవిత మొబైల్ ఫోన్లో డేటాను అరెస్ట్ చేయడం, ఇవన్నీ ముఖ్యంగా కవిత నేరుగా లబ్ధిదారుడు ఈ కేసులో అనడానికి, నగదు బదలాయింపులకు సంబంధించి డబ్బు సమకూర్చడం, ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన 100 కోట్ల ముడుపుల్ని సమకూర్చడం వెనుక కవిత పాత్ర ఉందనడానికి ఆధారాలున్నాయని చెప్పి కోర్టుకి నేరుగా ఆధారాలని ఈడీ కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జడ్జి స్వర్ణకాంత్ శర్మ ఈ కేసులో తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. మే 30-31 తేదీల్లో మరో 2 రోజుల్లో కవిత బెయిల్ పిటిషన్లకు సంబంధించిన అంశంపైన ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించబోతోంది. ఎందుకంటే సమ్మర్ వెకేషన్ హాలిడేస్ రాబోతున్నాయి కాబట్టి ఆ ముందే ఈ కేసుకు సంబంధించిన తీర్పుని వెలువరించే అవకాశం ఉంది. ఇప్పటికే మే 6వ తేదీన ట్రయల్ కోర్టు కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించడం జరిగింది. ఆ బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో ఆ తీర్పును సవాల్ చేస్తూనే కవిత హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ అలాగే సిబిఐ కేసులో సుమారు 20 మంది వరకు కూడా అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్ట్ అయిన వారికి ట్రయల్ కోర్టులో ఎక్కడా కూడా ఊరట లభించలేదు. హైకోర్టు అలాగే సుప్రీంకోర్టులోనే వీళ్ళకి బెయిల్స్ వచ్చిన పరిస్థితి. అయితే కవితకు మెడికల్ గ్రౌండ్స్ పైన కానీ అలాగే మహిళ అన్న ఒక్క కారణం చేత కానీ బెయిల్ ఇవ్వడానికి కూడా సరికాదు. ఎందుకంటే ఈ కేసు దర్యాప్తు ఒక కీలక దశలో ఉంది. ఈ సమయంలో కవితకు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుంది, సాక్ష్యాలను, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి 2 దర్యాప్తు సంస్థలు కూడా ఇటు మనీ లాండరింగ్ కేసులో ఈడీ అలాగే అవినీతి కేసులో సిబిఐ 2 కేసుల్లో కూడా కవిత అరెస్ట్ అయ్యారు. మార్చి 16న ఈడీ కేసులో అలాగే ఏప్రిల్ 11న సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యారు. కాబట్టి సో ఈ 2 కేసులకు సంబంధించి ఇప్పటికే ఈడీ కేసులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. అలాగే సిబిఐ కేసులో జూన్ 7వ తేదీన సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేయబోతోంది కవిత పైన. సో ఈ సమయంలో
సమయంలో కవితకు బెయిల్ ఇవ్వద్దు, కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుంది కాబట్టి సో తమ వాదనలు పరిగణలోకి తీసుకుని కవితకు బెయిల్ ఇవ్వద్దని చెప్పి దర్యాప్తు సంస్థలు వాదనలు వినిపించాయి. అయితే కౌంటర్ రిజాయిండర్ వాదనలు కూడా ఇటు కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా వాదనలు వినిపించడం జరిగింది. ఈ కేసులో బుచ్చిబాబుని నిందితుడిగా ఈడీ చేర్చకపోవడం ముఖ్యంగా అనుమానాలకు తావిస్తుంది. బుచ్చిబాబు స్టేట్మెంట్లను పట్టించుకోవద్దు, అలాగే అరుణ్ పిళ్ళ ఇచ్చిన స్టేట్మెంట్స్ ను కూడా ఉపసంహరించుకున్నారు. ఇటువంటి రిజాయిండర్ ఆర్గ్యుమెంట్స్ ను కూడా కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సో ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పునైతే రిజర్వ్ చేయడం జరిగింది. ఈ నెలాఖరు కల్లా కవిత బెయిల్ పిటిషన్ పైన తీర్పుని ఢిల్లీ హైకోర్టు వెలువరించబోతోంది. అంటే గోపి, ఈడీ కానీ సిబిఐ కానీ చాలా స్ట్రాంగ్ గా వాదనలు వినిపిస్తున్న సందర్భాన్ని మనం చూసాం. ఇక్కడ కవిత తరపు లాయర్స్ కూడా తమ వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులోనే బెయిల్ వచ్చిన సందర్భంలో ఇప్పుడు తీర్పును రిజర్వ్ చేశారు. ప్రాబబిలిటీ ఎలా ఉందంటే ఇప్పటి వరకు కూడా ఈ కేసులో బెయిల్ పొందిన వాళ్ళు హైకోర్టులో కానీ అలాగే సుప్రీంకోర్టులో కానీ బెయిల్ పొందిన వాళ్ళ అంటే ప్రాబబిలిటీ ఎలా ఉందని అనుకోవచ్చు? ఎస్, గడిచిన సుమారు రెండేళ్లుగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈ లిక్కర్ కేసులో అప్రూవల్ గా మారిన వాళ్ళకి మాత్రమే బెయిల్ పొందడం జరిగింది. ఇటు శరత్ చంద్రారెడ్డి కానీ, మాగుంట రాఘవ్ కానీ, అలాగే దినేష్ అరోరా కానీ వీళ్ళు అప్రూవర్స్ గా మారారు. ఈ కేసుకు సంబంధించిన సమగ్ర సమాచారం దర్యాప్తు సంస్థలకు ఇచ్చారు. గోరెంట్ల బుచ్చిబాబు కూడా అప్రూవర్ గా మారారు. సో వాళ్ళకి మాత్రమే బెయిల్ రావడం జరిగింది. ఎవరైతే అప్రూవల్ గా మారలేదు, అలాగే ఈ కేసులో కీలకంగా వ్యవహరించారు మనీష్ సిసోడియా కానీ, సమీర్ మహేంద్రు కానీ, అలాగే ఇటు విజయ్ నాయర్ కానీ, అలాగే మరికొంతమంది అరుణ్ పిళ్ళ ఇటువంటి వారు ఇంకా జైల్లోనే ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు పొంతనలేని సమాధానాలు ఇవ్వడం, కేసు దర్యాప్తుకి సంబంధించి సమగ్ర సమాచారం ఇవ్వకపోవడంతో ఈ కేసులో బెయిల్ వచ్చే కండిషన్స్ కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు కేసు దర్యాప్తుకు సహకరించకపోవడంతోనే ఇటు కొంతమంది నిందితులకి ఇప్పటికీ ఈ కేసులో బెయిల్ రాలేదు. సో కవితకు ట్రయల్ కోర్టులో కూడా ముఖ్యంగా కవిత తరపు వాదనలు పరిగణలోకి తీసుకోలేదు. దర్యాప్తు సంస్థల వాదనలు ముఖ్యంగా కవిత ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కింగ్ పిన్ గా ఉన్నారు, కవిత లబ్ధిదారుడుగా ఉన్నారు, అలాగే అక్రమ నగదు లావాదేవీలు జరిగాయని చెప్పి కోర్టు గుర్తించడం జరిగింది. కాబట్టి ట్రయల్ కోర్టులో కవితకు బెయిల్ రాలేదు. సో హైకోర్టులో కూడా దర్యాప్తు సంస్థల తరపున న్యాయవాదులు ఇవే వాదనలు వినిపించడం జరిగింది. ట్రయల్ కోర్టులో ఏవైతే వాదనలు వినిపించారో నగదును సమకూర్చడం కానీ, అక్రమ లావాదేవీలు జరపడం వెనక, అలాగే లిక్కర్ పాలసీలు తమకు అనుకూలంగా మార్చుకోవడం వెనక వాట్సాప్ చాట్స్ కానీ, ఢిల్లీలో జరిగిన సమావేశాలు, వీటన్నిటికి సంబంధించిన సమగ్రమైన వివరాలని ఇటు లిఖితపూర్వకంగా కోర్టుకి దర్యాప్తు సంస్థలు ఇవ్వడం జరిగింది. సో వాటిని పరిగణలోకి తీసుకుంటే గనక ఇటు హైకోర్టులో కూడా కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు లేనట్లుగానే చెప్పాల్సి ఉంటుంది. కానీ ఈ కేసు దర్యాప్తు ఒక కీలక దశలో ఉంది. కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. సో ఛార్జ్ షీట్ ఇప్పటికే ఈడీ కేసులో ఫైల్ అవడం జరిగింది, సిబిఐ కేసులో ఫైల్ అవ్వాల్సి ఉంది. కాబట్టి సో కేసు దర్యాప్తు పురోగతిని దృష్టిలో ఉంచుకుని కోర్టు ఎంతవరకు కవితకు ముఖ్యంగా కవిత చెప్పిన గ్రౌండ్స్ తనకు ఎటువంటి పాత్ర లేదు, అలాగే తాను లబ్ధిదారుడు కాదు, ఈ కేసులో తన ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్తున్నారు. కానీ ఆధారాలు మాత్రం కవితకు వ్యతిరేకంగా ఎవిడెన్స్ ని మాత్రం దర్యాప్తు సంస్థలు చూపిస్తున్నాయి. కాబట్టి సో అలాగే మెడికల్ కండిషన్స్ కూడా కవితకు సంబంధించి ఎటువంటి వైద్యపరమైన అనారోగ్య కారణాలు కూడా లేవు. కాబట్టి ఆవిడకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మహిళ అంతా అయినంత మాత్రాన పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం ముఖ్యంగా వృద్ధులకి, అలాగే అనారోగ్యంగా ఉన్న మహిళలకి, వృద్ధ మహిళలకు మాత్రమే ఈ కేసులో చిన్నారులకు మాత్రమే బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇటు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వాళ్ళు ఎవరికి కూడా బెయిల్ ఇచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు అని చెప్పి దర్యాప్తు సంస్థలు వాదనలు వినిపించాయి. కాబట్టి సో హైకోర్టులో కూడా కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. కానీ కోర్టు ఏ అంశాలని పరిగణలోకి తీసుకుంటుంది? ముఖ్యంగా కవిత తరపు న్యాయవాదులు రిజైండర్ ఆర్గ్యుమెంట్స్ లో భాగంగా నితీష్ రాణా కాసేపటి క్రితం బుచ్చిబాబుని నిందితుడిగా ఈడీ చేర్చలేదు అన్న అంశం కానీ ఇది అనుమానాలకు తావిస్తుందన్న విషయాన్ని, అలాగే బుచ్చిబాబు స్టేట్మెంట్లను పరిగణలోకి తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు మొదట ఒక రకమైన స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఆ తర్వాత ముఖ్యంగా బీజేపీకి ఫండ్స్ ఇచ్చిన తర్వాత ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఇటు శరత్ చంద్రారెడ్డి ఫండ్స్ ఇవ్వడం, అలాగే ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎన్డీఏ క్యాండిడేట్ గా పోటీ చేయడం, సో ఈ అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ కేసులో గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కవితను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా అప్పుడు అరెస్ట్ చేయలేదు. సో సమయం కోసం వేచి చూడడం జరిగింది. సాక్ష్యాలను ధ్వంసం చేసే ఆలోచన ఉంటే అప్పుడే చేసేవాళ్ళు కదా అన్న అంశాలను కూడా కోర్టు దృష్టికి కవిత తరపు న్యాయవాదులు ఇటు తీసుకెళ్లడం జరిగింది. కవిత ఫోన్లను తాను కావాలని ఫార్మాట్ చేయలేదు, అవి కొత్త మోడల్స్ వచ్చినప్పుడు వాటిని అప్డేషన్ కోసం పని మనుషులకి అలాగే తన వ్యక్తులకి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు వాడుకోవడానికి వాటిని ఫార్మాట్ చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దీనికి ఈడీ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. 2023 మార్చి 11న ఫోన్ సబ్మిట్ చేయాలని చెప్పి కవితకు నోటీసులు ఇచ్చాం. సో మార్చి 16న ఫోన్ సబ్మిట్ చేశారు. ఈ మార్చి 11 నుంచి 16 మధ్య జరిగిన ఈ 5 రోజుల వ్యవధిలోనే 4 ఫోన్లను ఫార్మాట్ చేశారు. సో అప్పటి వరకు ఆమెకు నోటీసులు ఇవ్వనంత వరకు కూడా
ఎటువంటి ఫార్మాట్ మొబైల్ డేటా డిలీట్ చేయలేదు, కానీ ఆ తర్వాత మొబైల్ డేటా డిలీట్ చేసినట్టుగా ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పి ఈడీ కూడా వాదనలు వినిపించడం జరిగింది. సో అలాగే కవిత ముఖ్యంగా 190 కోట్ల అక్రమ సొమ్ము చేరిందన్న వాదనలో ₹1 కూడా ఇందులో రికవరీ కాలేదు. సో ఎలాంటి సాక్ష్యాలు కూడా ఈడీ చూపలేదు అన్న వాదనలు కూడా రిజైన్డ్ ఆర్గ్యుమెంట్స్ లో నితీష్ రాణా కవిత తరపు వాదనలు వినిపించడం జరిగింది. సో ఇరుపక్షాలు వాదనలు విన్న తర్వాత తీర్పుని ఢిల్లీ హైకోర్టు జడ్జ్ స్వర్ణకాంత శర్మ రిజర్వ్ చేయడం జరిగింది. గతంలో కేజ్రీవాల్ కూడా జడ్జ్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ముందే కేజ్రీవాల్ అరెస్ట్ కు సంబంధించి ఈడీ కేసులో లిక్కర్ పాలసీ కేసులోనే హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కేజ్రీవాల్ అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగింది, కేజ్రీవాల్ వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని. సో ఇప్పుడు కవిత కేసు కూడా అదే బెంచ్ ముందు జరిగింది కాబట్టి సో చూడాలి ఈ నెలాఖరికల్లా కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేది ఈ మే 30-31 తేదీలో తేలబోతుంది. ఒకవేళ కవితకు హైకోర్టులో బెయిల్ రాకపోతే కనుక సుప్రీంకోర్టుని ఆశ్రయించే యోచనలో కూడా కవిత న్యాయవాదులు ఉన్నట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.